హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ ప్రసాద్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ ప్రసాద్ తెలుగు టెక్. గాయ్స్, మనం ఈ వీడియోలో వచ్చేసరికి కంపారేటర్ అనేది మనము డిజైన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డిజైన్ ఎలా చేయాలి అనేసి మనం ఎన్ఐ సాఫ్ట్వేర్ సిమ్యులేటర్ నుంచి మల్టీసిమ్ సాఫ్ట్వేర్ సిమ్యులేటర్ నుంచి మనం అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది ఎలా చేయాలి అనేది మనకి ముందుగా ఈ థియరీ అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే కంపారేటర్ అంటే ఏమిటి, సో కంపరేటర్లో ఎన్ని సర్క్యూట్స్ ఉంటాయి, సో కంపరేటర్ని ఎలా సర్క్యూట్ చేయాలి, అసలు కంపరేటర్ అంటే ఏమిటి, మనం ఆపామ్ని యూజ్ చేసుకొని ఎలా చేయగలుగుతాం అనేసి మొత్తం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. సో మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు అసలు మనం ఛానల్ అనేది ఫస్ట్ టైం విజిట్ చేసి అలా ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ మీరు ట్యాప్ చేసి ఆల్ అన్న ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అనమాట. మీరు ముందుగా ఇలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ అన్ని మీకు ముందుగా రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో గాయ్స్, ఇప్పుడు కంపరేటర్ అంటే ఏంటిదో చూద్దాము. సో కంపరేటర్ అంటే ఇది ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అనమాట. సో ఇది ఎలా వర్క్ చేస్తుందంటే 2 ఇన్పుట్స్ని మనము కంపేర్ చేసుకొని అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో అవుట్పుట్ అనేది ఎలా ఇండికేట్ చేస్తుందంటే మన ఇన్పుట్స్ అనేది గ్రేటర్గా ఉన్నాయా అదే లెస్సర్గా ఉన్నాయా అని చెప్పి మనకి ముందుగా ఇండికేట్ అయితే చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మన కంపరేటర్ అంటే డెఫినేషన్, అంటే కంపరేటర్ అంటే ఏమిటి అనేది. ఇప్పుడు కంపరేటర్లో టైప్స్ అయితే ఉన్నాయి అనమాట. సో కంపరేటర్లో 2 టైప్స్ అయితే ఉన్నాయి, ఇన్వర్టింగ్ కంపరేటర్ అలాగే నాన్ ఇన్వర్టింగ్ కంపరేటర్ అనమాట. సో ఇన్వర్టింగ్ కంపరేటర్ అంటే ఏంది, అలాగే నాన్ ఇన్వర్టింగ్ కంపరేటర్ అంటే ఏందో మనం అయితే చూద్దాము. సో ఇన్వర్టింగ్ కంపరేటర్ అంటే ఏమీ లేదు, సో ఏదైతే ఇన్పుట్ వోల్టేజ్ ఉంటుందో సో ఆ ఇన్పుట్ వోల్టేజ్ అనేది ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర అయితే ఇస్తారు. సో అలాగే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర వచ్చేసరికి ఈ రిఫరెన్స్ వోల్టేజ్ అనేది ఇస్తారనమాట. సో ఇదే ఇన్వర్టింగ్ కంపరేటర్ అనేది. సో ఇది మనము ఇప్పుడు సర్క్యూట్ని చూసి మనం ఎలా చేస్తామో అసలు వర్కింగ్ ఎలా ఉంటుందో చూద్దాం అనమాట ఇన్వర్టర్ కంపరేటర్కి. సో ఇన్వర్టర్ కంపరేటర్ సర్క్యూట్ ఇదనమాట. సో ఇన్పుట్ సిగ్నల్ అనేది ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర అయితే ఇస్తున్నారు. సో ఇన్పుట్ సిగ్నల్ అనేది ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర ఇస్తున్నారు. నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర దాన్ని తీసుకెళ్ళి మనం గ్రౌండ్ అయితే చేస్తున్నారు అనమాట. సో దీన్ని రెఫరెన్స్ వోల్టేజ్ అని అంటారు. సో ఇప్పుడు వచ్చేసరికి ఇది మనకి ఇన్పుట్ సిగ్నల్ అనమాట. సో ఈ ఇన్పుట్ సిగ్నల్లో పాజిటివ్ సైకిల్ ఉంది కదా, సో పాజిటివ్ సైకిల్ వచ్చేసరికి ఈ పాజిటివ్ సైకిల్ దగ్గర ఇక్కడ మనం అవుట్పుట్లో చూస్తుంది -V సెట్ అని వచ్చింది. సో ఇది ఎలా వచ్చిందని అంటే ఈ ఇన్పుట్ సిగ్నల్ దగ్గర మనం ఈ రిఫరెన్స్ 0 వోల్ట్స్ ఉంటుంది. సో ఈ రిఫరెన్స్ దగ్గర 0 వోల్ట్స్ ఉంటుంది అనమాట. సో ఈ 0 వోల్ట్స్ అనేది ఇన్పుట్ సిగ్నల్ కంటే ఎక్కువగా ఉంటే ఇక్కడ మనం వచ్చేసరికి -V సెట్ అనేది వస్తుంది అనమాట. అదే ఇక్కడ నెగిటివ్ ఉంది కదా, మనకి ఇన్పుట్లో నెగిటివ్ హాఫ్ సైకిల్ ఉంది. సో ఈ నెగిటివ్ హాఫ్ సైకిల్లో మనకి ఏదైతే ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర అప్లై చేసిన ఇన్పుట్ ఏదైతే ఉన్నదో సో అది 0 వోల్ట్స్ కంటే తక్కువ ఉన్నప్పుడు అప్పుడు మనకి వచ్చేసరికి పాజిటివ్ సైకిల్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఈ ఇన్వర్టింగ్ కంపరేటర్లో మొత్తం జరిగేది వర్కింగ్ అంతా ఇలానే ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ సైకిల్స్ తీసుకున్నా కానీ మనకి వర్కింగ్ అనేది ఇలానే ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసరికి నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ అయితే చూద్దాము. సో నాన్ ఇన్వర్టింగ్ కంపరేటర్ దగ్గర అయితే వచ్చేసరికి మనకి ఇన్పుట్ సిగ్నల్ అనేది నాన్ ఇన్వర్టింగ్ దగ్గర అయితే ఇస్తాము. అలాగే నాన్ ఇన్వర్టింగ్ దగ్గర వచ్చేసరికి రిఫరెన్స్ వోల్టేజ్ అనేది ఇస్తాం అనమాట. సో ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర రిఫరెన్స్ అనేది ఇస్తాము, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర వచ్చేసరికి మనము ఈ ఇన్పుట్ సిగ్నల్ అనేది ఇస్తామన్నమాట. సో ఇప్పుడు వచ్చేసరికి ఈ సేమ్ ఇదే ఇన్పుట్ సిగ్నల్ వచ్చేసరికి మనకి సైనోసాయిడల్ సిగ్నల్ అనేది ఉంటుంది ఇన్పుట్ సిగ్నల్. ఈ అవుట్పుట్ సిగ్నల్ వచ్చేసరికి స్క్వేర్ వేవ్ ఉంటుంది. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఇన్పుట్ పాజిటివ్ సైకిల్ దగ్గర +V సెట్ అని వచ్చింది. సో ఇది ఎలా వచ్చిందని అంటే మన ఇన్పుట్ సిగ్నల్ అనేది 0 వోల్ట్స్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు మనకు వచ్చేది పాజిటివ్ అయితే వస్తుందన్నమాట. అప్పుడు +V సెట్ అనేది అవుట్పుట్లో వస్తుంది. అదే మనకి నెగిటివ్ హాఫ్ సైకిల్లో ఇన్పుట్ సిగ్నల్ అనేది 0 వోల్ట్స్ కంటే తక్కువ ఉన్నప్పుడు -V సెట్ అనేది వస్తుంది. -V సెట్ అనేది వస్తుంది అనమాట. సో ఇది ఇన్వర్టింగ్ కంపరేటర్కి నాన్ ఇన్వర్టింగ్ కంపరేటర్కి డిఫరెన్స్ అనమాట. సో ఇది త్రూఅవుట్ సిగ్నల్స్, ఇది ఇప్పుడు నేను చెప్పింది మనం 1 సిగ్నల్కే చెప్పాను, ఒక పాజిటివ్ సిగ్నల్ ఒక నెగిటివ్ సిగ్నల్. త్రూఅవుట్ ఫుల్ సైకిల్స్కి అయితే మనకి ఇలానే ఉంటుందన్నమాట. సో ఇది మనకి ఇన్వర్టింగ్ కంపరేటర్ నాన్ ఇన్వర్టింగ్ కంపరేటర్ డిఫరెన్స్ అనేది. సో ఇది వచ్చేసరికి ప్రాక్టికల్ సర్క్యూట్ అనమాట, మనం ఆల్రెడీ డిజైన్ చేసాము. సో ఈ డిజైన్ చేయాల్సిన సర్క్యూట్ అనేది ప్రాక్టికల్గా ఇది అనమాట. సో ఇది ఎలా డిజైన్ చేయాలి, సో అలాగే దీని అవుట్పుట్ ఎలా వస్తుంది, సో అవుట్పుట్ ఎలా చూస్తాము అనేసి మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అయితే చూద్దాము. మనం నెక్స్ట్ వీడియోలో మరొక వీడియో అయితే ఉంటాం. అంటిల్ దెన్ బై బై, దిస్ ఈజ్ ప్రసాద్
సైనింగ్ ఆఫ్.